ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కొన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్ ఏరియాల్లో మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన వర్షంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఓవైపు బలమైన గాలులు, మరోవైపు భారీ చినుకులతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. నగర శివార్లోని ఉప్పల్, మల్లాపూర్లో వడగళ్ల వాన కురిసింది. నగరంలో భారీ వర్షాల ప్రభావంపై మరింత తాజా అప్డేట్ మా ప్రతినిధి కిషోర్ రెడ్డి తెలుసుకున్నాం. కిషోర్, ప్రస్తుతం వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ క్లియర్ అయిందా లేదా? ఈ రోజు నగరంలో భారీగా వర్షాలు పడ్డాయి. సికింద్రాబాద్ ఉప్పల్ బస్టాండ్ వద్ద ఓటింగ్ తో పాటు చెట్టు కూడా కూలిపోవడంతో రోడ్లపై పడ్డాయి. అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న వారికి, బస్ స్టాప్ లో ఉన్న వారికి కొద్దిపాటి గాయాలయ్యాయి. దీంతో పాటు అల్వాల్లో చిన్న తరహా పరిశ్రమలపైన, ఇళ్లపైన వడగళ్ల పడడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అంతేకాకుండా నాచారం, మల్లాపూర్, కుషాయిగూడలో భారీగా వడగళ్ల పడబడింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అబీస్, ఖైరతాబాద్, అమీర్పేట్ వంటి ఇక్కడ భారీ వర్షం కురవడంతో ఈ ప్రాంతాలన్నీ రోడ్లన్నీ జలమయ్యాయి. ఇక్కడ ట్రాఫిక్ భారీగా సంభవించింది. సాయంత్రం సమయం కావడంతో ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వారందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా తీవ్రంగా ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది. ఇది కిషోర్, భారీ వృక్షాలు నేల కొరిగాయి, అలాగే హోర్డింగ్లు కూలే, వాటన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్ చేశారా లేదా? ప్రస్తుతం ట్రాఫిక్ అంతా క్లియర్ గా ఉందా? ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు తమ తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారా? కొన్ని ప్రాంతాల్లో హోర్డింగ్ తో పాటు చెట్లు కూడా కూలిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. అక్కడ జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా చేరుకొని చెట్ల హోర్డింగ్స్ ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైట్ కిషోర్, థ్యాంక్ యూ.